ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్రశుద్ధ తదియ, విద్యా ప్రయత్నాలకు బాగా కలిసి వస్తుంది. అలాగే తర్వాత వచ్చేది శుద్ధ చవితి. ఈ చవితి రోజు చేసేటువంటి గణపతి యొక్క పూజ ఆటంకాలని దూరం చేస్తుంది, ప్రతి కార్యంలోనూ కూడా విజయాన్ని కలిగిస్తుంది. ఈరోజు చేసేటువంటి గణపతి యొక్క ఉపనిషత్తు పఠనం, అలాగే గణపతి అష్టోత్తర పఠనం, గణపతికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు మానసిక వికాసానికి దోహదపడుతుంది, ఆలోచన సంపత్తిని పెంపొందింపచేస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రంలో 1వ పాదంలో పుట్టినట్టయితే దోషం. ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 3వ పాదంలో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. అశ్విని నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాతేజతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతువు యొక్క స్థితి మీ నక్షత్ర స్థితి. ఆ స్థానాధిపతి బృహస్పతి ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఇది మంచి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉంది. ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడు యొక్క స్థితి మేషక్షేత్ర స్థితి కాబట్టి ఈ దోష నివృత్తికి కందుల దానం, అలాగే ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం బాగా ఉపయోగపడతాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కార్యక్రమాల నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. వ్యాపార ప్రతిబంధకాలని ఎదుర్కోగలుగుతారు. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు గృహరీత్యా కూడా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాలు, ఆటంకాలు దూరం అవుతాయి. విజయాలని ఆహ్వానించగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశి వారు దక్షిణామూర్తికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు మానసిక సంతృప్తిని పెంపొందింపచేస్తుంది, వికాసానికి దోహదపడుతుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆకస్మిక విజయాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కొనసాగుతాయి. వ్యాపార దక్షత కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వేగవంతమైనటువంటి అనుకూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు ఆంజనేయ స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు ఉత్తమ జ్ఞానాన్ని కలిగిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికంగా బాగుంటుంది. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. నూతన కార్యక్రమాన్ని చకచకా ప్రారంభించగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, ఆధ్యాత్మిక పూజలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంహిత కార్యక్రమాల్లో వేగవంతమైన అభివృద్ధిని కలిగిస్తుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి.
ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సినటువంటి సంఘటనలు కొనసాగుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని వెంటనే పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాల్లో ఆటంకాలను చవిచూస్తారు. కార్యక్రమ నిర్వహణలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. గృహ విషయాల్లో ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక అనిశ్చితి దూరం అవుతుంది. ఈ సాయంత్రం ఈ రాశివారు శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి ఆధ్యాత్మిక పూజలు వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గర చేస్తాయి. వాహన మార్పులు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే అదృశ్య సంఘటనని గృహంలో ఆహ్వానించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంహిత కార్యక్రమాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. రుణ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంహిత కార్యక్రమాల్లో నూతన కార్యాచరణ ప్రారంభమవుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలిస్తే ప్రయాణాల విషయంలో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తొలగిపోతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రమాదాలు దూరం అవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు మహాకాళి అమ్మవారికి చేసేటువంటి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. పొరపాట్లని సవరించుకునేటువంటి అవకాశాలను కలిగిస్తుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే సంతోష వార్తలు వింటారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార దక్షత పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. వ్యాపార వ్యవహారాల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకోగలుగుతారు. ప్రమాదాలు దూరం అవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు ఆంజనేయ స్వామికి చేసేటువంటి తమలపాకు పూజలు ఆర్థిక వ్యవహారాల్లో ఆకస్మిక అనుకూల మార్పుల్ని కలిగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వేదనలు ఉన్నప్పటికీ కార్యాచరణలో సంతృప్తికర సంఘటనలు కూడా వెనంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలతని తగ్గించుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంహిత కార్యక్రమాల్లో నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రాశివారు శ్రీ మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు గణపతి ఉపనిషత్తు పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. సమస్యలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రు భీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. అదృశ్య సంఘటనని గృహంలో ఆహ్వానించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు బాగానే కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు లభ్యమవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంహిత కార్యక్రమాల్లో ప్రశాంత వాతావరణం కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాలు యోగిస్తాయి. విదేశీ పెట్టుబడులు కూడా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా
వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూల పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. అదృష్ట సంఘటనలు దగ్గరవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, ఒప్పందాలు, ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వ్యాకులతలు దూరమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. అధిక శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విద్యా సంబంధిత విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా ఉన్నప్పటికీ సమయానికి చేతికి అందుకోలేకపోతారు. గృహ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. ఆరోగ్యంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశి వారు దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఈ సాయంత్రం ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తికి చేసేటువంటి అభిషేకాది కార్యక్రమాలు ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి నష్టాల్ని భర్తీ చేస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం పెరుగుతుంది, వ్యయం తగ్గుతుంది. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు చేతికి అందుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజలు మానసిక ప్రశాంతతని పెంపొందింపచేస్తుంది. ఆర్థిక అభివృద్ధిని వేగవంతంగా దగ్గర చేస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చిరాకు పరిస్థితులు దూరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని కొనసాగించగలుగుతారు. ఉద్యోగ అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. గృహ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. సమస్యల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి అభిషేకాది కార్యక్రమాలు, ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజలు మానసిక భీతిని పోగొడుతుంది. ధైర్యంతో కూడిన కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు దగ్గర చేసుకోగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. పితృ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆకస్మిక విజయాలు అన్ని రంగాల వరకు దగ్గరవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన స్నేహాల ద్వారా కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. సంతోషాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం పతిలో. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి బిల్వపత్రితో శివాలయాన్ని దర్శించి బిల్వపత్రితో కూడినటువంటి పూజలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. కన్ను నిన్ను ఎప్పటికీ పాడు చేయలేదు. చెవి ఎప్పటికీ పాడు చేయలేదు. నీ మనసు శుద్ధముగా ఉంటే
మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. అందుకని గీతాచార్యుడు అంటాడు, బంధనమునకు కాని మోక్షమునకు కాని కారణము మనస్సు ఒక్కటే. మనసు ఈ ఇంద్రియాలను అడ్డు పెట్టుకుని విషయములను సుఖములను అనుభవిద్దాం ఉందనుకోండి, దాని గమ్మత్తు ఎక్కడుందంటే దీనితో చూసిన దానిని కన్ను మూసి లోపల తనదిగా వాడుకోగలదు, మనస్సుతో పాపం చెయ్యగలడు. ఒకరి మెడలో ఇంతంతలా రుద్రాక్షలు పైన కింద బంగారంతో కట్టబడి ఆయన కష్టపడి వేసుకున్నాడు రిటైర్మెంట్ డబ్బుతో. నేను ఆ రుద్రాక్షల వంక చూశా, అబ్బా ఇలాంటి రుద్రాక్షలు నాకుంటేనా అనుకున్నాను. వెంటనే నేను చొక్కా బనీను విప్పేసి ఉత్తరీయం వేసుకుని నేను ఆ రుద్రాక్షలతో ఉంటే ఎలా ఉంటానో ఊహ చేసుకున్నాను. ఇప్పుడు మానసికంగా ఆయన రుద్రాక్షలను నేను నా మెడలో వేసేసుకున్నానా లేదా? నేను ఒక పవిత్రమైనటువంటి ఉదాహరణ కొరకు రుద్రాక్షమాల దగ్గర ఆగిపోయాను అని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలా నీకు లోకంలో ఏది అందంగా కనపడినా అవన్నీ నీవిగా నీ మనసుతో భావన చేసినవన్నీ ఇంద్రియాల తప్పు కాదు, నీ మనసు తప్పు. చూసినవన్నీ నీవి చేసుకోవాలనుకోవడమే రావణ ప్రవృత్తి. చూసిన వాటన్నిటి యందు ఈశ్వర విభూతిని చూడడమే రామచంద్రమూర్తి ప్రవృత్తి. నీకు ఒక అందమైన స్త్రీ కనపడింది, నా తల్లి కామాక్షి అన్నావు. నీకు అందమైన మగవాడు కనబడ్డాడు, నా తండ్రి రామచంద్రమూర్తి అన్నావు. నీకు ఒక గొప్ప పట్టు పంచె కనపడింది, నా తండ్రి పరమశివుడు కట్టుకుంటే ఎలా ఉంటుందో అన్నావు. అదే రుద్రాక్షమాల పరమశివుడి కంఠానికి అలంకారం చేస్తే ఎలా ఉంటుంది అని ఊహ చేశావు, నువ్వు మెట్లెక్కావు. నీ కంటితో చూడడంలో దోషం లేదు, నీ మనసు ఎలా ప్రతిస్పందిస్తోందన్న దాని మీద నీ అభ్యున్నతి ఆధారపడింది. అందుకే గురువులు శిష్యుల్ని తరచేమని అడుగుతారో తెలుసా? ఏం కల వస్తోందిరా నీకో అంటారు. కలలో ఏది కనపడుతోందో దాన్ని బట్టి మనసు ఎక్కడ నిలబడుతోందో తెలుస్తుంది. ఎన్ని విన్నా కళ ఇంకోటి ఏదో వస్తోందనుకోండి, మరి మనసు అక్కడ ఉంటోందని గుర్తు. అందుకే భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునః పునః నిర్మలం మనో యావత్ తావత్ సర్వం నిరర్ధకం అన్నాడు వ్యాసుడు. ఎన్ని తీర్థాలు తిరుగు, ఎన్ని క్షేత్రాలకెళ్ళు, ఎన్ని తీర్థాల్లో స్నానం చేయి, ఎన్ని నదుల్లో మునకవి, నీ మనసు ప్రక్షాళన కానప్పుడు అవన్నీ నిరర్ధకమైపోతున్నాయి. నీ మనసు ప్రక్షాళన కావాలి, నీ మనసు పాలకుండలా ఉండడాన్ని నువ్వు అభ్యాసం చెయ్యాలి. అది లేనప్పుడు ఉపయోగం లేదు. ఒక గడుసు కవి ఓ మాట అన్నాడు, గొరుగు చుందురు దుత్తు కొన్ని వందల సార్లు దాని పాపమేమో కానరాదు, అఖిల పాపములకు నిలయమైన మనసు గొరగడేమి మానవుండు అన్నాడు. ఎందుకు ఎన్ని మాటలు ఇచ్చేస్తావు తలనీలాలు? నేనేం తప్పు పట్టట్లేదు ఇవ్వడాన్ని, కానీ మనసు గొరుగు అంటే మనస్సుని బాగా ప్రక్షాళన చెయ్యి. దాన్ని ప్రక్షాళన చేస్తే అభ్యున్నతిలోకి ఎడతావు. నీ ఇంద్రియములు ఏవి చూస్తున్నావు? లోకంలో ఎన్ని సంవత్సరాలు నువ్వు కళ్ళు మూసు కూర్చుంటావు? కళ్ళు మూసు కూర్చోవడం కాదు, ఇంద్రియములు తమ ధర్మమును తాము నిర్వర్తించినా నీ మనసు విచలితము కాని స్థితిని నువ్వు పొందు. అంతే, నువ్వు ఉన్నతికి వెళ్ళిపోయావు. ఎవరో పిల్లవాడు, చిన్న పిల్లవాడు, వాడు తెలియక వేగంగా వెళ్ళిపోతున్నాడు సైకిల్ మీద. నువ్వు ఆప్ చేసి నీ కొడుక్కి బోధ చేసినట్టు, తప్పురా పడిపోతే కాళ్ళు విరిగిపోతాయి ఏమనుకుంటున్నావో, అలా వెళ్ళకూడదు అని చెప్పాలి. పండివ్వండి ఒకసారి తెలిసి వస్తుంది అనకూడదు. నువ్వు నీ మనస్సులో వాణ్ణి చూసినప్పుడు, వాడి ఉద్ధతి చూసినప్పుడు నీ కొడుకు జ్ఞాపకానికి వచ్చాడు, నీ కోపం ఆగిపోయింది. లేకపోతే కోపం వస్తుంది. అందులో చమత్కారం ఎక్కడుంది అంటే, ఈ నాటకం అంతా ఆడగలిగినది ఎవరు అంటే మనస్సే. ఈ మనస్సుని శుద్ధి చెయ్యగలవా? అందుకే పూజలో అన్ని మాటలు నమః 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 అంటారు. మనః అంటే 5 ఇంద్రియములను బయట పెట్టుకుని మనసు తిరుగుతూ ఉంటుంది. అది నీళ్లలో తిరుగుతుంది, భూమి మీద తిరుగుతుంది, ఉభయచరం. 5 ఇంద్రియాల్ని బయట పెట్టి, తలకాయ బయట పెట్టి 4 కాళ్ళు పెట్టి కదిలి వెడుతూ ఉంటుంది. మీరు కర్ర పెట్టి కొట్టారనుకోండి తాబేల్ని, ఏమీ అవద్దానికి, డప్పు ఉంటుంది పైన, 5 లోపలికి తీసుకుంటుంది, ఇక కదలదు. చచ్చిపోయిన తర్వాత తాబేలని మీరు వెళ్ళిపోయారనుకోండి, ఒక్క 10 నిమిషాలు ఆగి ఇలా బయట ఎడుతుంది, తల పెట్టి చూస్తుంది, ఎవ్వరు లేరు, 4 కాళ్ళు బయట పెట్టి కదిలి వెళ్ళిపోతుంది. ఈ తాబేల్ని మీరు ఇలా తిప్పి చీపురు పుల్లతో ఇలా అన్నారనుకోండి చచ్చిపోతుంది. మనః ఎంత కొట్టండి చావదు మనసు. నమః చచ్చిపోతుంది. నమః నాది కాదు, ఈశ్వరుడిది, సమస్తం ఈశ్వరుడిది, ఈశ్వరుడిది, ఈశ్వరుడిది. మనస్సుని కడగడానికి వాడవలసినటువంటి రసాయనం ఏది అంటే భక్తి రసాయనము. పరమేశ్వరుడితో దాన్ని ముడివేశారనుకోండి, అలవాటు పడిపోయింది అనుకోండి, అది అలవాటు పడిపోతే దానికి ప్రతి వస్తువులో ఈశ్వర తేజస్సు కనపడుతుంది. ప్రతి చిన్న విషయంలో
ఓ పిల్ల పరిగెడుతోంది అనుకోండి, బాల రామ్మ అంటాడు. ఓ పెద్దావిడ కనపడింది అనుకోండి, తల్లి సువాసిని, నా అమ్మ కామాక్షి అంటాడు. ఓ వీణ కనపడింది అనుకోండి, పొంగిపోతాడు, అబ్బా ఎంత అందమండి, ఆ వీణ సరస్వతీదేవిదండి అని పరవశించిపోతాడు. ఓ అమాయకుడు కనపడ్డాడు అనుకోండి, పాపను రక్షించుకోలేడు, ఈశ్వరుడు అతన్ని జాగ్రత్తగా కాపాడుగాక అంటాడు. ఏది కనపడనివ్వండి, అతనికి అందులో ఈశ్వర తేజస్సు కనపడదు. ఓ ఉమ్మెత్త పువ్వు కనపడింది అనుకోండి, ఊరే రోడ్డు పక్కన పెరుగుతుంది కదా ఉమ్మెత్త పువ్వు, ఉమ్మెత్త చెట్టు ఎవడు ఇంట్లో వేసి నీళ్లు పోసేవాడు ఉండడు, రోడ్ల పక్కనే పెరుగుతుంది, ధూళి అంతా దాని మీదే పెడుతుంది. కాయ కాస్తే ముళ్లతో ఉంటుంది, ఎవరు ముట్టుకోరు, పశువు కూడా ముట్టుకోదు ఉమ్మెత్తకాయని. ఉమ్మెత్త పువ్వుకుండేటటువంటి ఆ కేసరములు, దాని యొక్క ఆ పువ్వుకుండేటటువంటి ఆ పక్కన పొర అలా ఉంటుంది. అంత తెల్లటి పొరని ఇంత దుమ్ముతో కూడుకున్నటువంటి ఉమ్మెత్త చెట్టు ఎందు పుట్టించిన వాడెవరు? వాడు మహాశిల్పి. ఓ ఉమ్మెత్త పువ్వుని చూస్తే నీకు పరమశివుడు గుర్తు రావాలి. ఉమా సహస్రం చేసినటువంటి కావ్యకంఠ గణపతి మునికి ఒక పచ్చగడ్డి పరక పైకి లేస్తే సూర్యకిరణములు పడినప్పుడు లేతాకుపచ్చ రంగులో మెరిసిపోతున్న గడ్డి పరకలో పార్వతీదేవి దర్శనమైంది. మా జగదంబందులో ఉంది ఆకుపచ్చ రంగులో ఉంది లోకాన్ని పోషించగలిగిన శక్తి అని ఉమాసహస్రంలో ఆయన కీర్తించారు. అంటే కంటిది తప్పు కాదు, నీ మనసుది తప్పు. అందుకే శ్రీరామాయణంలో రావణాసురుడి 10 తలకాయలు తెగిపోయాయి, పడిపోయాడు, చచ్చిపోయాడు. విభీషణుడు ఏడిచాడు. మండోదరికి కబురు చేశారు, నీ భర్త చచ్చిపోయాడు, వచ్చి చూడమని. పల్లకీలో తీసుకొచ్చారు, ఆవిడ పల్లకీ దిగింది. అందరూ అనుకున్నారు రాముడిని తిడుతుంది అనుకున్నారు. ఆవిడంది, రాముడు నరుడు, నిన్నెలా చంపుతాడు? నీ దగ్గర ఎంత యుద్ధ సామాగ్రి ఉంది, పూర్ణుడవు యుద్ధ సామాగ్రి ఎందు, నువ్వు ఎలా చచ్చిపోయావు? ఒక నరుడి చేతిలో చావవు. ఆయన శ్రీ మహావిష్ణువు. అసలు రావణ, నువ్వు దేనికి చచ్చిపోయావో తెలుసా? నువ్వు చచ్చిపోయినది కేవలముగా నీ ఇంద్రియముల చేతిలోనే నువ్వు చచ్చిపోయావంది ఆవిడ. ఎందుకని అంటే, ఒకనాడు తపస్సు చేశావు, తాత్కాలికముగా గెలిచావు ఇంద్రియాల్ని. తాచుపావుని కాలు కింద తొక్కి పెడితే మిమ్మల్ని ఎలా అపకారం చెయ్యలేదో అలా ఇంద్రియములను కొద్దిగా తొక్కి పట్టావు, లోకములను గెలిచావు, ఇంద్రియములు పగపట్టాయి. కాలు తీ నీ సంగతి చెప్తానన్నాయి. తపస్సు చాలించి ఇంటికొచ్చావు. పూర్వవైరంతో ఇంద్రియాలు ఏం చేశాయో తెలుసా? ఇంద్రియేరైవ నిర్జితాహ అన్నది ఆవిడ. ఆ ఇంద్రియములు నిన్ను కాట్లు వేశాయి. కన్ను చూడకూడనివన్నీ చూడమంది, చెవి వినకూడనివన్నీ వినమంది, ముక్కు వాసన చూడకూడనివన్నీ చూడమంది. ఓరి పిచ్చాడా, కాంచన లంక యందు ఇంతమంది ఆడవాళ్ళుండగా, నిన్ను అనుగమించిన కాంతలు ఇంతమంది ఉండగా, మహాపతివ్రతని నీ భార్యని నేనుండగా, వీళ్ళందరిలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనబడి తెచ్చావురా? నీ చావు కోసం తెచ్చుకున్నావు, నీ ఇంద్రియాలు నిన్ను చంపే, రాముడు చంపలేదండి ఆవిడ. ఇంద్రియములనేటటువంటివి అంత ప్రమాదకరం. అందుకే ప్రహ్లాదుడు అంటాడు, లోకములన్నీయున్ గెలిచినాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రురార్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు, నిర్పున చూడుము ధనవీశ్వర అంటాడు. ఏమిటో నాన్న అన్నీ గెలిచానంటావు, నీ ఇంద్రియాలు నీ మనస్సు నువ్వు గెలవలా. కాబట్టి నాన్న వాటిని గెలు నాన్న అన్నాడు. ఇంద్రియముల యొక్క లక్షణమేమి అంటే, మనసు ఈ ఇంద్రియములతో మార్చి 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 సుఖానుభూతిని కోరుతుంది. మనసు ఇంద్రియములతో కలిసి మత్తెక్కించేటటువంటి లక్షణంతో అనుభవింపచేసిన వాటినే విషయములని పిలుస్తారు. ఈ విషయముల స్థాయిలో కానీ నిలబడిపోతే ఏమిటి శంకరాచార్యుల వారికి బాధ అంటారేమో, మనుష్య జన్మకి పునర్జన్మని పరమేశ్వరుడు తాను నిర్ణయించాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, మనుష్యుడిగా పుట్టిన వాడికి పునర్జన్మ ఏదిగా పుడతాడు? మళ్ళీ ఈశ్వరుని యొక్క ప్రమేయము ఉండదు. ఎవరిదో తెలుసా ప్రమేయం? ఆఖరి ఊపిరి తీసినప్పుడు మనసు కదిలిన ఆఖరి కదలికలో మీరు ఎవరిని స్మరించారో ఆ స్మరణని బట్టి పునర్జన్మ. మనసు ఊపిరి మీద ఆధారపడుతుంది. ఊపిరి ఎంత వేగంగా తీసి విడిచిపెడితే మనసు అంత వేగంగా కదులుతుంది. ఇప్పుడు ఆఖరి కదలిక ఊపిరి తీయడమో ఊపిరి విడిచిపెట్టడమో జరిగింది. మనసు ఏం చేస్తుందంటే, ఇంద్రియ శక్తులను మూట కట్టుకుని ఏదో ఒక కన్నంలోంచి బయటికి వెళ్ళిపోవడానికి తిరుగుతుంది, ఏదో రోమకూపంలోంచి కూడా బయటికి పోతుంది. ఆ వెళ్ళిపోయేటప్పుడు అది ఏం చేస్తుందంటే, ఆఖరణ తనకి అత్యంత ప్రీతిపాత్రమైనదేదో దాన్ని స్మరిస్తుంది. ఈ మనసుకున్న గొప్ప లక్షణం ఏమిటో తెలుసా అండి?
అది ఎప్పుడు నాటకం ఆడినా రెండిటితోనే ఆడుతుంది. రుచి, వాసన, ఈ రెండిటితో ఆడుతుంది. రుచి అంటే తను పూర్వం అనుభవించని సుఖమేదో దాన్ని ఇంద్రియాల్లో ఏదో ఒక ఇంద్రియాన్ని పిలిచి అది అనుభవింపచేయి చూస్తానంటుంది. ఇప్పుడు కొంతమంది చూడండి, ఈ పళ్ళు మనకి దొరకవండి అంటాడు, ఏ కాశీయో వెళ్ళి. అన్నవాడు ఏం చేయాలి? తనకు అవసరమో కాదో చూసుకోవాలి కదా. అవసరమో కాదో చూడకుండా ముందు ఏం చేస్తాడంటే దీనికోసం తాగేస్తాడు. అంటే మనసు పుచ్చేసుకో ఉంటుంది. ఇప్పుడు మనసుకున్న లక్షణం ఏమిటంటే రుచి. ఎక్కడెక్కడ ఏమున్నాయో అవన్నీ తెలుసుకో 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 ఉంటుంది. ఓ పువ్వు ఎవరో అక్కడ పెట్టారనుకోండి, వాడు అది పువ్వు, దాన్ని తీసుకెళ్ళి ఈశ్వర పాదాల మీద పెట్టడు అంటాడు. ఎందుకు అంటే మనసు అంటుంది ఆ పువ్వు ఏమిటి ఎప్పుడు చూడలేదు, ఒకసారి వాసన చూడు, సుఖం అది తెలుసుకోవాలి, రుచి ఎలా ఉంటుందో. వాసన రికార్డ్ చేస్తుంది, ఆ జాజి పువ్వు సువాసన ఇలా ఉంటుందంటే అని. ఆ వాసన వచ్చిందనుకోండి, ఇక్కడెక్కడన్నా జాజి పందిరి ఉంది ఏమిటండి అంటాడు. అంటే వాసన గతంలో అనుభవించిన రుచిని లోపల దాచుకుంటుంది. దాచుకుని మళ్ళీ అడుగుతుంది. ఓసారి తిన్నాడు సీతాఫలం, సీతాఫలాలు రావట్లేదు ఏమిటండి అంటాడు. అంటే రుచి వాసన, రుచి వాసన, రుచి వాసన, ఈ రెండిటిని మార్చి 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 అనుభవించి ఆఖరికి ఎక్కడో అక్కడ ప్రీతిజనకమై విశేషమైన వ్యామోహంతో ఒకదాని మీదో నాలుగింటి మీదో ఉండిపోతుంది. ఆఖరికి వెళ్ళేటప్పటికీ ఎంతో ప్రీతి భార్య అంటే, ఎంతో ప్రీతి కొడుకంటే, ఎంతో ప్రీతి డబ్బంటే, ఎంతో ప్రీతి భోజనం అంటే. ఆఖరి స్మరణ ఏం చేస్తుంది అంటే దేని మీద ఎక్కువ వాసన పెట్టుకుందో, ప్రీతి పెట్టుకుందో దానిని స్మరిస్తూ వెళ్ళిపోతుంది. ఆ స్మరణకి అనుగుణమైనటువంటి ఉపాధిని ఈశ్వరుడు ఇస్తాడు. దీంట్లో ఉంటే ధర్మంతో ఉండాలి. నీకెందుకురా, ఉండలేవుగా, ఉన్నావుగా 78 ఏళ్ళు, ఏమిటి ధర్మంతో ఉన్నావు నువ్వు? నీకు భోజనం కదా కావాలి, నీకు తింటూ ఉండాలి, గబగబ గబగబ తింటూ ఉండడం, కూర్చుంటూ ఉండడం, ఏది కనపడితే తినేయడం అంతే. ఓ కుక్క వైపు గొడవ ఉండదు. అందుకని ఇద్దరు కుక్కలా కలియబడి తింటాం ఏంట్రా అంటారు. భాగవతం దశమస్కంధంలో కృష్ణ పరమాత్మ ధేనుకాసుర సంహారము అని చేస్తారు. ఒక వెలగ చెట్టు ఉంటుంది, బోలెడన్ని పళ్ళు పండు ఉంటాయి, దానికి ఒక రాక్షసుడు ఆవహించి ఉంటాడు. ఒక దూడ ఉంటుంది, దానికి ఒక రాక్షసుడు ఆవహిస్తాడు. అది లక్షల ఆవు దూడల్లో ఒక దూడగా వచ్చాడు ఆ రాక్షసుడు. కృష్ణుడు చూశాడు, దానిలో రాక్షసుడు ఉన్నాడు, దీనిలో రాక్షసుడు ఉన్నాడని గోపాలబాలురందరినీ పిలిచాడు. చూడండిరా ఈ కొత్త దూడ అన్నాడు. ఏమీ తెలియనట్టు దగ్గరికి వెళ్ళి దాని వీపు రాసి దానిలో రాక్షసుడు ఉన్నాడు కాబట్టి ఆయన అన్నాడు, ఇది ఒక మంచి లేగ వినుడెంతయు నొప్పెడి నంచుడాసి తత్పదములు తోకయున్ బిగియగట్టి చలంగి వెలంగి మానితో గదియగ నొక్క పెట్టుకొని చంపె కుమారుడు లేగ రక్కసిన్ గుదులు కొనంగ బాలకులు కోయని అర్వన కర్వలీలతో అన్నారు పోతన గారు. చూడండిరా ఈ దూడన్నాడు, దగ్గరికి వెళ్ళాడు, దాని తోక పట్టుకుని 4 కాళ్ళు దగ్గరికి పెట్టి తోకతోనే కట్టి పట్టుకుని గిరగిరా తిప్పి పళ్ళతో ఉన్న వెలగ చెట్టుకి వేసి కొట్టాడు. వెలగ చెట్టు చచ్చిపోయింది, దూడ చచ్చిపోయింది, 2 రాక్షసులు చచ్చిపోయారు. ఎందుకు అంటే వెలగపండు వాసన. వెలగపండుని మీరు దాచలేరు, వెలగపండు ఇంట్లో పెడితే వాసన తెలిసిపోతుంది. దూడ రుచి. ఆవు దూడ చూడండి, కనపడ్డ ప్రతీది ఇలా ఇలా ముట్టితో ముట్టుకుని కొరుకుతుంది, తింటుంది, మట్టి కూడా తింటుంది, అన్నీ తినేసి ఆరోగ్యం పాడు చేసుకుంటుందని బుట్ట కట్టేస్తారు ఆవు దూడ నోటికి. వెలగపండు వాసన దాచలేరు. అదే మనస్సుకున్న రుచి వాసన ఆవు దూడ వెలగపండు. ఈ మనసు అస్తమానం సుఖములను అనుభవించి రుచి వాసన రుచి వాసన రుచి వాసన అంటూ పునర్జన్మలలో హీనోపాదులలోకి వెళ్ళిపోకుండా రక్షించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడై శరణాగతి చేత రక్షించేవాడు శ్రీకృష్ణ పరమాత్మని చెప్పడానికి ఆయన ఆవు దూడని వెలగచేసి కొట్టి చంపాడు. అందుకని కృష్ణ లీల అయింది బాలలీలలోది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పంచేంద్రియముల వలన కలిగినటువంటి సమస్త దర్శనములు సుఖములు పరమాత్మకి సమర్పింపబడిన కారణము చేత అవి అభ్యున్నతి హేతువులయ్యాయి. త్రిబుల్-X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన పూజ చేసే సమయంలో స్వర్ణమాలతో జపం చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. మంత్రశాస్త్ర పరంగా ఏ మంత్రమైనా సరే స్వర్ణమాలతో జపం చేసినట్లయితే
కోటి రెట్లు అత్యుత్తమమైనటువంటి అధికమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుందని శాస్త్రవచనం. అదేవిధంగా స్వర్ణమాలతో జపం చేయటం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. 108 లేదా 54 బంగారపు పూసలను ఒక మాలలాగా తయారు చేసి ఆ బంగారపు పూసల మాలను, స్వర్ణమాలను ధారణకు కానీ జపానికి కానీ ఉపయోగించినట్లయితే చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రీ సూక్తంలో లక్ష్మీదేవిని హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ అంటూ ప్రార్థిస్తాం. అంటే లక్ష్మీదేవి బంగారుమయమై ఉంటుంది, బంగారపు రంగులో ఉంటుంది, బంగారు ఆభరణాలను ధరించి ఉంటుంది. అంటే లక్ష్మీదేవికి బంగారం అంటే ఎంతో ప్రీతిపాత్రం. స్వర్ణమాలతో ప్రతిరోజు లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రాన్ని జపం చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి గృహంలో ఆనంద తాండవం చేస్తుందని, అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చని శాస్త్రవచనం. అదేవిధంగా మనకి శాస్త్రాలలో, ప్రత్యేకించి వేదాలలో శ్రీయమిచ్చేత్ హుతాశనాత్ అన్నారు. అంటే అగ్ని నుంచి సర్వ సంపదలను పొందవచ్చు అని అర్థం. అగ్నిదేవుడు బంగారపు రంగులో ఎర్రగా ప్రకాశిస్తూ ఉంటాడు. అందువల్ల అగ్నిదేవుడి యొక్క అనుగ్రహాన్ని పొంది సర్వ సంపదలను సిద్ధింపజేసుకోవటానికి కూడా స్వర్ణమాలతో చేసే జపం ఎంతగానో సహకరిస్తుంది. అలాగే మనకి వేదాలలో హిరణ్యం సర్వపాప ప్రణాశనం అన్నారు, అమృతం వై హిరణ్యం అన్నారు. అంటే సకల పాపాలను తొలగింపజేసుకోవటానికి, అపమృత్యు దోషాలను నివారింపజేసుకోవటానికి, ఆయుర్దాయాన్ని పెంపొందింపజేసుకోవటానికి కూడా స్వర్ణమాలతో చేసే జపం ఎంతగానో సహకరిస్తుంది. బంగారానికి అనేక వ్యాధులను నివారింపజేసే శక్తి ఉంది. అందువల్ల ప్రతిరోజు స్వర్ణమాలతో మీరు జపం చేసుకున్నట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి, సకల అనారోగ్య సమస్యల నుండి సులభంగా బయటపడి చక్కటి ఆరోగ్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. జ్యోతిష శాస్త్రరీత్యా గురుగ్రహము బంగారపు రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది. అందువల్ల గురువు యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి, గురుగ్రహ దోషాలను నివారింపజేసుకోవటానికి కూడా స్వర్ణమాలతో చేసే జపం ఎంతగానో ఉపయోగపడుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలను పెంపొందింపజేసుకోవటానికి, వివాహం కాని వారికి సులభంగా వివాహం జరగటానికి, సంతానం లేని వారికి సంతాన సిద్ధిని పొందటానికి, పరిపూర్ణంగా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందటానికి కూడా స్వర్ణమాలతో చేసే జపం ఎంతగానో ఉపకరిస్తుంది. మొదటిసారిగా స్వర్ణమాలతో జపం చేయాలని భావించిన తరుణంలో ఏదైనా శుక్రవారం నాడు లక్ష్మీదేవి ఆలయంలో లక్ష్మీదేవికి గులాబీ పూలతో పూజ చేయించుకొని ఆ పూజలో స్వర్ణమాలను ఉంచి ఆ తర్వాత జపానికి వినియోగించుకోవాలి. అలా వీలు కాని పక్షంలో మీ గృహంలో అయినా సరే శుక్రవారం పూట గులాబీ పుష్పాలతో కానీ ఎర్రటి పుష్పాలతో కానీ లక్ష్మీదేవిని పూజించి శ్రీ సూక్త పారాయణ చేసి ఆ పూజలో స్వర్ణమాలను ఉంచి ఆ స్వర్ణమాలతో ప్రతిరోజు జపం చేసుకున్నట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధిని చాలా సులభంగా పొందవచ్చు. ప్రతిరోజు కూడా మీరు స్వర్ణమాలతో ఓం శ్రీం శ్రీయై నమః అనేటటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకున్నట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధిని చాలా సులభంగా పొందవచ్చు. మొదటిసారిగా స్వర్ణమాలతో జపం చేస్తున్న తరుణంలో ఓం శ్రీం నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించి ఆ తర్వాత ప్రతిరోజు కూడా స్వర్ణమాలతో లక్ష్మీ మంత్రాన్ని జపం చేసుకోవటం ద్వారా అష్టైశ్వర్యాలను గృహంలో చాలా సులభంగా సిద్ధింపజేసుకోవచ్చు. జపానికి ఉపయోగించే స్వర్ణమాల, ధారణకు ఉపయోగించే స్వర్ణమాల ఈ రెండింటినీ కూడా తప్పనిసరిగా వేరువేరుగా ఉంచుకోవాలి. జపానికి స్వర్ణమాలను ఉపయోగించిన తర్వాత దాని మీద కొద్దిగా నీళ్లను చిలకరించి మళ్ళీ తర్వాతి రోజు జపానికి ఉపయోగించుకున్నట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధిని పరిపూర్ణంగా పొందవచ్చు. రాజకీయ రంగంలో విశేషంగా రాణించటానికి, ఆధ్యాత్మిక పరంగా అత్యున్నత స్థితికి ఎదగటానికి కూడా స్వర్ణమాలతో చేసే జపం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా పూజ చేసే సమయంలో ఏ జపమాలికతో జపం చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో వచ్చే సోమవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన గ్రహదోషాల నివారింపజేసుకోవటానికి, లక్ష్మీ కటాక్ష సిద్ధికి, అదృష్ట భాగ్యానికి 27 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు ఎటువంటి విధి విధానాలను అనుసరించాలో పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. పూర్వభాద్ర నక్షత్రం 3వ పాదం, ఇది మిథున రాశిలో ఉన్నటువంటి పాదం. నక్షత్రమేమో కుంభరాశిలో ఉన్నది. కుంభరాశి నుండి పంచమ స్థానమైన మిథునంలో 3వ పాదం ఉన్నది.
పంచమం తెలివితేటలకు సంకేతం, మిథునం తెలివితేటలకు సంకేతం. చూడండి ఎలా సమన్వయం అవుతుంది. కుంభరాశిలో ఉన్నటువంటి చిట్ట చివరి పాదం పూర్వభాద్ర మూడవ పాదం, మేషాదిగా మేషం, వృషభం, మిథునం మూడవ రాశిలో ఉన్నటువంటి పాదం ఈ మూడవ పాదం. సమన్వయం చేస్తే వీళ్లకున్న తెలివితేటలు, వీరుకున్న ప్రజ్ఞాపాఠవాలు మరి ఎవరికీ ఉండవని ఈ విధంగా మనకు అర్థమవుతుంది. పూర్వభాద్ర నక్షత్ర రీత్యా మూడో పాదం వాళ్ళకి రాస్యాత్తు పంచమ కోణంలో ఈ పాదం ఉండటం, ఇది మిథునాంశ. మిథునం అంటే దంపతులు, సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు నివసించి ఉన్నటువంటి రాశి మిథున రాశి. అక్కడ ఆర్ద్రా నక్షత్రం కొలువై ఉంది. దానికి ముందు వృషభ రాశి ఉన్నది, నందివాహనం. నందివాహనం పైన అధిష్టానమై ఉంటారు పత్ని సహితుడైనటువంటి పరమేశ్వరుడు. గొప్ప పాదం అండి. జీవితాన్ని ఉపయోగించుకోవటం, జీవనాన్ని అనుకూలంగా మార్చుకోవటం, అనుకూలంగా జీవించటం, ఉత్తమ కార్యములు చేయటం, ఉత్తమ వ్యక్తులుగా లోకంలో కీర్తిని పొందటం. ఇక్కడ ధనాపేక్ష, వ్యాపారము ఇక్కడ ఉండదండి. ఇక్కడ ఉన్నదంతా కూడా జ్ఞానమే. ఇది లౌకిక జ్ఞానం, 10 మందికి సహాయం చేసే జ్ఞానం, అందరినీ కాపాడే జ్ఞానం. మిథునంలో ఉన్న బుధుడికి విష్ణువే అధిపతి, కన్యలో ఉన్న బుధుడికి విష్ణువే అధిపతి. అక్కడ నారాయణమూర్తి అంటాం, ఇక్కడ విష్ణువు అంటాం. విష్ణువు అంటే వ్యాపక లక్షణం, దేంటోనైనా సరే చొచ్చుకుపోయే లక్షణం, వ్యాపించే లక్షణం ఈ మిథునంలో ఉన్నది. అక్కడ ఆకర్షించే లక్షణం ఉన్నది. ఈ విధమైనటువంటి శుభయోగాలతో ఈ పాదం భాసిల్లుతోంది. విచక్షణాంశ సుకర్మరత సుఖకర బంధుమిత్ర ప్రియ కుటుంబ సౌఖ్యవాన్. తెలివితేటలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కువగా కుటుంబ వృద్ధి, విచక్షణ కలిగి, వినయ సంపత్తితో, వాగ్మీ కుశలవాన్, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ, కశ్చ వీర్యవాన్. రామాయణం ఆరంభంలో ఏం చెబుతుంది? గొప్ప వ్యక్తి ఎవరు, ధర్మజ్ఞుడెవరు, మాట్లాడటంలో మహానుభావుడెవరు అంటే ఇవన్నీ శ్రీరాముల్లో ఉన్నాయని చెప్పనని మనకు రామాయణం ప్రారంభంలో చెబుతుంది. అలాంటి లక్షణాలన్నీ ఈ మిథునాంశలో ఉన్నాయి. ఇలాంటివన్నీ సహజంగా రక్షించే లక్షణాలు, ధార్మిక చింతన కలిగినటువంటి మూడో పాదంలో భాసిల్లుతున్నాయి. మనోబలము అధికంగా కలిగి ఉండటం, మేధావితనం, సోదర బంధుమిత్ర భార్య ప్రీతి కలిగి ఉండటం, ప్రతి కార్యము యందు వివరణ కలిగి ఉండటం, అలాగే తెలుసుకోవాలనే నైజంతో కార్యాన్వేషణ చేస్తారు. సహజ జ్ఞానము, నూతన మార్గ అన్వేషణ శక్తి, క్షేమకరమైన కార్యములు చేయుట. వీళ్ళు ఏ పని చేసినా అది లోకోపకారం అవుతుంది, క్షేమకరం అవుతుంది. నీతి నియమాలు, దాంతోపాటు విశ్రాంతి, అలాగే దైవ ప్రేరిత భావములు, ఉత్తమ గుణ సంపద, ఇవన్నీ మూడో పాదంలో ఉన్నాయి. ఎక్కడైతే ప్రారంభిస్తారో మళ్ళీ అక్కడికే వచ్చి దాన్ని పూర్తి చేస్తారు. ఏ మాట అయితే పలుకుతారో ఆ మాటని నిలబెట్టుకుంటారు. మోస లక్షణాలు కించిత్ కూడా లేనటువంటి గొప్ప పాదము. వక్త సుఖీ ప్రజాయుక్తో రూపవాన్ భాగ్య సమన్వితః పూర్వాభాద్రపదాయాం జాతో భవతి మానవః. మూడో పాదంలో జన్మిస్తే వక్తా సుఖీ ప్రజాయుక్త, బాగా మాట్లాడటం, సుఖీ అనుభవించటం, భాగ్య సమన్విత, వాక్ సంపదతో పాటు ఐశ్వర్య సంపద కూడా మూడో పాదంలో ధార్మిక లక్షణాలతో కూడి ఉన్నది. బుధవారం అదృష్టవారంగా భావించి శుభ కార్యక్రమాలకై బుధవారాన్ని ఎంచుకొని కార్యాచరణ ప్రారంభిస్తే మంచి జరుగుతుంది. జీవితంలో జరిగే ముఖ్యమైన సంఘటనలు బుధవారం వచ్చేట్టుగా చూసుకుంటే బాగుంటుంది. ఏ పని ప్రారంభిస్తున్నా బుధవారం నాడు మహాగణపతిని ధ్యానించిన, విష్ణువుని ధ్యానించిన, ఈశ్వరుని ధ్యానించిన మరింత శ్రేయోదాయకమవుతుంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారి
అదృష్ట యోగాల గురించి తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక గృహంలో అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి ముఖ్యమైనటువంటి గది వంటగదిగానే చెప్పాల్సి ఉంటుంది. ఎందుచేతనంటే ఆ ఇంటిల్లిపాదికి కూడాను ఆరోగ్యం, మానసిక ప్రశాంతత ఇవన్నీ కూడాను కలిగించడానికి సహకరించేది కేవలం వంటగదే అని చెప్పేసి కూడా చెప్పాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. వంటగదిలో ఎక్కువ భాగం ఇంటి ఇల్లాలు అక్కడ గడపడం, ఇంటిల్లిపాదికి అవసరమైనటువంటి అనేక రుచికరమైనటువంటి పదార్థాలు తయారు చేసి వాళ్ళందరికీ కూడాను చక్కగా ఆనందంగా జీవితాన్ని గడిపేటట్టుగా చేయటం ఆమె బాధ్యతాయుతమైనటువంటి చర్యగా మనం భావిస్తూ ఉంటాం. అందుచేత ఇంటికి వంటిల్లు ప్రాణం వంటిది అని చెప్పేసి మనం భావించాలి. కుటుంబ సభ్యుల సఖ్యత, సమర్థత వంటిల్లు అనేటువంటిదే మనకు వివరిస్తూ ఉంటుంది. అందుచేత వంటిల్లు విషయంలో మనం చాలా జాగరూకతతో నిర్మాణం చేసుకోవటం వాస్తుశాస్త్రరీత్యా ఎంతైనా అవసరం. ఇంటి యజమానురాలి సమయం ఎక్కువగా ఇక్కడే గడిచిపోతుంది కాబట్టి కుటుంబ సభ్యులకు అవసరమైనటువంటి ఆహారం, ఆరోగ్యం, ఆనందం కల్పించేది, పెంచేది ఈ స్థానమే. కాబట్టి వంటింటికి ముఖ్యమైనటువంటి స్థానం ఉంది. వాస్తుశాస్త్రరీత్యా ఒక పవిత్రత ఉంది అని చెప్పేసి గుర్తెరగాలి. అందువల్ల వాస్తుశాస్త్ర ప్రకారంగా సరి అయినటువంటి దిశలో ఆ వంటిల్లు ఉందో లేదో చూసుకొని గృహప్రవేశం చేయటం మంచిది సుమా. ఇల్లు కట్టేటప్పుడే ముఖ్యంగా వంటిల్లుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఆ యొక్క సరైనటువంటి స్థానాన్ని నిర్ణయం చేసుకోవటం మంచిది. సొంత గృహం నిర్మించుకునేటువంటి వాళ్ళు జీవితకాలం అందులోనే నివాసం చేయాలి కాబట్టి ఎంతో పటిష్టంగా వాస్తుశాస్త్రరీత్యా ప్రతి ఒక్క గదిని కూడా నిర్మాణం చేసేటువంటి విషయంలో శ్రద్ధ వహిస్తూనే వంటిల్లు విషయంలో మరింతగా శ్రద్ధ వహించడం చాలా మంచిది. వంటిల్లు కట్టినప్పుడు గృహ యజమానురాలు చక్కగా తిరగటానికి వీలుగా వెలుతురు, గాలి సరైన పద్ధతిలో వచ్చే విధంగాను, వంటింటికి కావలసినటువంటి సామాగ్రి చాలా చక్కగా పరిశుభ్రంగా ఏ దిశలో పెట్టుకున్నప్పటికీ కూడాను చక్కగా ఉండేటట్టుగా, ఆహార పదార్థాలు తయారు చేసేటువంటి సామాగ్రి అంతా అందుబాటులో ఉండేటువంటి చందంగా ఆ యొక్క వంటిళ్ళు నిర్మాణం కనుక చేసుకున్నట్లయితే చాలా చక్కటి సత్ఫలితం కలుగుతుంది. వంటిళ్ళలో ఎప్పుడూ కూడాను అనుకూల శక్తి పుంజాలు ప్రసరించాలి. అనుకూల శక్తి పుంజాలు అంటే ఇరుకుగా వంటిళ్ళు కట్టుకున్నటువంటి వాళ్ళకి అనుకూలవంతమైన శక్తి పుంజాలు ఉండవు. ఎప్పుడెప్పుడు బయటపడదామా వంటింట్లో నుంచి, ఎప్పుడెప్పుడు వంట పూర్తి చేసి బయటకు వస్తే సరిపోతుందా అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటారు గృహిణులు. కానీ వంటిళ్ళు విశాలంగాను అందంగాను ఏ యొక్క పరికరం ఆ యొక్క స్థానంలో చక్కగా ఉండి అందుబాటులో అన్నీ తీసుకునేటువంటి విధి విధానం, చక్కటి వెలుతురు, గాలి వచ్చేటువంటి తీరుతెనులు చక్కగా ఉంటే అక్కడ అనుకూలవంతమైనటువంటి శక్తి పుంజాల ప్రభావం చేత వంట చేసేటువంటి వంటింట్లో ఎక్కువ కాలం గడిపేటువంటి ఆ ఇంటి ఇల్లాలు కూడాను చాలా చక్కగా రుచికరంగా ఆహార పదార్థాలని తయారు చేయడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. అందుచేతనే మనిషి మనుగడకు అన్నం ఆధారం అని చెప్పేసి శాస్త్రం చెబుతోంది. వంట చేసే చోట అనుకూలవంతమైనటువంటి వాతావరణం భోజనానికి, ఆరోగ్యానికి మొదటి మెట్టు అని చెప్పేసి గుర్తుపెట్టుకొని
వంటగదిలో అనుకూలమైనటువంటి శక్తి పుంజాల యొక్క ప్రభావం నిరాటంకంగా ఉండేటట్టుగా చేసుకొని అప్పుడు వంట కనుక చేసినట్లయితే చాలా రుచికరంగా ఉంటాయి పదార్థాలు కూడా. అంతేకాకుండా అలా గనక అనుకూలవంతమైనటువంటి వాతావరణం కనుక వంటింట్లో లేకపోయినట్లయితే ఆ వంట తిన్నటువంటి వారికి కూడా ఆరోగ్యం అంత గొప్పగా ఉండదు, జీర్ణశక్తి కుంటుపట్టడానికి ఆస్కారం ఉంటుంది. వంటింటి వాతావరణం ఆహ్లాదకరంగా కనుక లేకపోయినట్లయితే గృహిణి యొక్క ఆరోగ్యంపై కూడా ప్రభావం ఎక్కువగా పడుతుంది. కాబట్టి వంటిళ్ళు అనేటువంటిది వాస్తుపరంగా సమర్థనీయంగా కనుక ఉన్నట్లయితే అక్కడ వంట తినేటువంటి కుటుంబ వ్యక్తులు కూడాను చాలా చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. అయితే వంటింటికి తగిన దిశ ఏమిటి అని చెప్పేసి మనం ఆలోచించాలి. అగ్నితత్వాన్ని శాసించేది దక్షిణ తూర్పు దిశలు. ఈ దిశలో వంటిల్లు ఉండటం శ్రేయస్కరం. కుదరకపోతే ఉత్తర పశ్చిమ దిశ మంచిది. ఇలా కాకుండా వంటిల్లు వేరే దిశలో నిర్మిస్తే విరుద్ధమైనటువంటి ప్రభావం పొడసూపటానికి ఆస్కారం ఉంది సుమా అనేటువంటి విషయాన్ని గుర్తెరుగుతూ మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం.